ఎన్ని టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ గురించి మాట్లాడుకున్నాం మనం? Three త్రీ types. టైప్స్. 3 types. 3 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనుకున్నాం. ఆల్రెడీ ఏమేమి డిస్కస్ చేసాము? ఈ రోజు సెషన్ దేని గురించి చెప్తారా కొంచెం? ఈ E-commerce ఈ-కామర్స్ website. ఈ-కామర్స్ ఈ కామర్స్ వెబ్సైట్. ఈ రోజు సెషన్ ఈ కామర్స్ వెబ్సైట్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి అని అడిగాను. ఆ వెబ్సైట్స్ గురించి చెప్పండి ఒకసారి. Service blog. సర్వీస్ సర్వీస్ బ్లాగ్ ఈ-కామర్స్. సర్వీస్ బ్లాగ్ ఈ-కామర్స్. సర్వీస్ వెబ్సైట్ అంటే సర్వీస్ వెబ్సైట్ అంటే సర్వీసెస్ ప్రొవైడ్ Government ఆర్గనైజేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. organization websites. Government approved. సర్వీస్ వెబ్సైట్ అంటే డెఫినేషన్ చెప్పాలి. సర్వీస్ వెబ్సైట్ అంటే ఏంటి అంటే దానికి కూడా మనం వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని రావాలి. ఏదైనా ఒక వెబ్సైట్ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ కానీ సర్వీస్ ని ప్రొవైడ్ చేసేదానికి ఏదైనా ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేసా సర్వీస్ వెబ్సైట్ అవుతుంది. అంటే ఒక వెబ్సైట్ ద్వారా ఏదైనా ఒక సర్వీస్ ని మనం క్రియేట్ చేస్తున్నాము అంటే అప్పుడు దాన్ని సర్వీస్ వెబ్సైట్ అంటాం. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. దీన్ని కూడా వెళ్ళి ఎందుకు చెక్ చేస్తున్నారు అసలు? ఇక్కడ నేను ఏమైనా పర్టికులర్ టూల్స్ అడిగానా? జస్ట్ దాని డెఫినేషన్ అడిగాను. అది దేనికి యూజ్ చేస్తున్నామని అడిగాను. అది చెప్పాలంతే కదా, అవునా? అండ్ 4 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి ఏదైనా ఒక వెబ్సైట్ ని మనం క్రియేట్ చేయడానికి. ఆ 4 Page. ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటి? పేజ్ Pages, థీమ్ themes, మెను కస్టమైజ్. contact users. ఓకే, దెన్ ఈ-కామర్స్ వెబ్సైట్ కి ఏమి ఉండాలి? ఈ-కామర్స్ ప్రొడక్ట్స్. ఎస్, ప్రొడక్ట్స్. ఈ-కామర్స్ కి ఏమి ఉండాలి? ప్రొడక్ట్స్ అనేవి ఉండాలి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? Yes, Clear. yes. మరి బ్లాగింగ్ కి పోస్ట్. 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 బ్లాగింగ్ వెబ్సైట్ అనేది దేనికి యూజ్ చేస్తాం? It's my food. బ్లాగింగ్ వెబ్సైట్ దేనికి యూజ్ చేస్తాం? ఇప్పుడు సర్వీస్ వెబ్సైట్ కి దేనికి యూజ్ చేస్తాము? సర్వీస్ వెబ్సైట్ అంటే ఏంటి అని అడిగాను. అలాగే బ్లాగింగ్ దేనికి యూజ్ చేస్తాము? పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఒపీనియన్స్ షేర్ చేయడానికి. ఓకే, ట్రావెలింగ్, ఎక్స్పీరియన్స్ రివ్యూస్, రేటింగ్స్ అవి కూడా. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఆన్లైన్ బుక్ లా అన్నమాట. అంతే కదా? ఐ కరెక్ట్? ఇట్స్ జస్ట్ లైక్ అన్ ఆన్లైన్ బుక్ బ్లాగింగ్ అనేది. బ్లాగింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చా? ఎస్ ఎస్. Yes. ఎలా ఎర్న్ చేస్తాము? కెన్ ఎనీవన్ సే? బ్లాగింగ్ వెబ్సైట్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చా? యూట్యూబ్ బై యూజింగ్ ప్లాట్ఫామ్స్. ప్లాట్ఫామ్. ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఎర్న్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ అక్కడ ట్యుటోరియల్స్ ని వాటిని కూడా సేల్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. బికాస్ మనం అంతా కూడా ఆన్ రిటర్న్ ఇస్తున్నాం కాబట్టి చాలా వరకు సేల్ అవుతాయి అన్నమాట. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎలాగ ఎర్న్ చేసుకోవచ్చు బ్లాగింగ్ వెబ్సైట్ అనేది చేయడం ద్వారా? బై క్రియేటింగ్ యువర్ ఓన్ బ్లాగ్ ఒకటి కదా, by creating your own blog. The other one is service, freelancing. Is it clear? Clear? ఇషిత, నీ వేళ్ళు కట్ చేసేస్తాను. అసలు నోట్లో ఎందుకు వేలు పెడుతున్నావు? అన్నం తిన్నావా లేదా? చిన్నపిల్లలాగా నోట్లో వేలు పెడుతున్నావు అసలు. చే చే క్లియరా? Yes, yes. Clear.
నెక్స్ట్ వెళ్దామా? రికార్డింగ్ అవుతుందా? ఎస్. ఓకే. అండ్ కమింగ్ టు ఈ కామర్స్ వెబ్సైట్, ఈ రోజు వచ్చేసి మన టాపిక్ ఈ కామర్స్ వెబ్సైట్. మోస్ట్లీ థియరిటికల్ చెప్తాను. సో పీపీటీ అనేది ప్రిపేర్ చేయలేదు బికాజ్ మీ అందరూ బద్ధకంగా ఉన్నారు కాబట్టి నేను కూడా పీపీటీ ప్రిపేర్ చేయలేదు. అందరూ బుక్లో నోట్ చేసుకోండి, అప్పుడే మనం దగ్గర పెట్టి వింటాం కాబట్టి గుర్తుంటాయి అన్నమాట. ఓకే, ఓకేనా? నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారా? Yes, Yes. yes. చేస్తున్నాం. ఈ కామర్స్ అంటే, ఈ కామర్స్ వెబ్సైట్ అంటే ఏమైనా చెప్తారా? ఈ కామర్స్ వెబ్సైట్ గురించి మీకు ఏం తెలుసు? Amazon, Flipkart, online For business, example, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా Mitra. ఓకే, నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ఈ కామర్స్ వెబ్సైట్ అంటే వేర్ పీపుల్ కెన్ సెల్ ఆర్ బై ప్రోడక్ట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ కామర్స్ వెబ్సైట్ త్రూ ఆన్లైన్. Logo చెప్తారా? వేర్ పీపుల్ కెన్ బై ఆర్ సెల్ దేర్ ప్రోడక్ట్స్ బై అక్క యూజింగ్ మళ్ళీ వెబ్సైట్. చెప్పరా అండ్ స్లోగా చెప్పరా? షూర్ అమ్మా, షూర్ షూర్. ఈ కామర్స్ వెబ్సైట్, ఓకే, Yes. where people can buy or sell products, where people can buy or sell products through online, through online. ఓకే, ఇస్ కాల్డ్ ఈ కామర్స్ వెబ్సైట్. ఈ కామర్స్ వెబ్సైట్లు ఈ అంటే ఏంటి? ఎనీవన్ నో దట్? ఈ అంటే ఏంటి? ఈ మీన్స్ ఎలక్ట్రానిక్, ఈ మీన్స్ ఎలక్ట్రానిక్ కామర్స్ వెబ్సైట్. ఓకే, అండ్ మనం ఫస్ట్ లో డిస్కస్ చేసుకున్నాము, ఇది మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ హోస్టింగ్ తీసుకోవడానికి, డొమైన్ తీసుకోవడానికి గోడాడీ, హోస్టింగర్ ఇవన్నీ చెప్పుకున్నాం. యా చెప్పండి వైష్ణవి. ఇది అందరికి మ్యూట్ చేయనండి, చాలా ఆవాజ్ వస్తుంది, డిస్టర్బెన్స్. మీరు చెప్పింది మాకు వినస్తలేదు, అందరిది వాళ్ళది ఆవాజ్ వస్తుంది సరౌండింగ్స్. ఓకే ఓకే, అందరు మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేస్తాను అందరినీ. ఓకే, ఏమైనా ఉన్నా రైజ్ చేయండి, నేను అడుగుతాను. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ వచ్చేసి గోడాడీ, హోస్టింగర్ ఇలా చాలా విన్నాం కదా డొమైన్స్ గురించి అండ్ హోస్టింగ్ గురించి. సో ఈ ప్లాట్ఫామ్స్ లో స్మాల్ బిజినెసెస్ తో స్టార్ట్ చేసే వాళ్ళకి హోస్టింగర్ కానీ బ్లూ హోస్ట్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? నోట్ చేసుకోండి, హోస్టింగర్ అండ్ బ్లూ హోస్ట్ ఇవి స్మాల్ బిజినెసెస్. ఫర్ స్మాల్ బిజినెసెస్ మనం డొమైన్ కానీ హోస్టింగ్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఇవి యూజ్ అవుతాయి. ఓకేనా? గోడాడీ అనేది బిగ్ బిజినెసెస్, చాలా పెద్ద బిజినెసెస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి పెద్ద బిజినెసెస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతాయి. బికాస్ మీ క్లయింట్ని బట్టి మీ బడ్జెట్ కూడా చెప్పాలి కదా. దట్స్ ద రీజన్ ఇవి నోట్ చేసుకోండి. ఓకే, yes, I will provide the names. Bluehost, BLUE, Bluehost, Hostinger. ఇవి కొంచెం చీప్ అండ్ బెస్ట్ లో వస్తాయి అన్నమాట. లోయెస్ట్ బిజినెసెస్ వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అండ్ గోడాడీ ఈస్ ఫర్ బిగ్ బిజినెసెస్. ఓకే, నోట్ చేసుకున్నారా? ఎందుకంటే మీ క్లయింట్ని బట్టి మీ బడ్జెట్ కూడా, వాళ్ళ బడ్జెట్ని బట్టి
మీరు అక్కడ ప్రొవైడ్ చేయాలి సర్వీస్ అనేది. అంతేగాని నేను క్లయింట్ వచ్చారు, ఆ క్లయింట్కి ఏమీ తెలియదు కదా, నాకు నచ్చింది ఏదో నేను చెప్పేస్తానంటే అవ్వదు. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ అనేది ఎలా వర్క్ చేస్తాం, ఇక్కడ కూడా అంతే. సేమ్ ఫ్రీలాన్సింగ్ ద్వారా అయినా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు, లేదా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అంటే మీన్స్, ఓకే, నోట్ చేసుకున్నారా? క్లియర్? అండ్ మోర్ థింగ్, ఇక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ లో మనకి మెయిన్ కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే సెల్లర్స్ అండ్ కస్టమర్స్. అంతే కదా? మనకి ఎవరు కావాలి? సెల్లర్స్ అండ్ కస్టమర్స్. ఈ ఇద్దరు ఉంటే చాలు, ఈ కామర్స్ వెబ్సైట్ అనేది రన్ చేసుకోవచ్చు. కొనుక్కునే వాళ్ళు ఉండాలి, కస్టమర్ అనేవాడు ఉండాలి. వీళ్ళిద్దరే 2 పిల్లర్స్ ఆఫ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ అన్నమాట. ఓకే, క్లియర్? అండ్ వచ్చేసి మనం ఈ కామర్స్ వెబ్సైట్స్ లో ఎలాంటివి చూస్తూ ఉంటాం, ఏ టైప్ ఆఫ్ ఫీచర్స్ ని చూస్తూ ఉంటాం? ఎవరైనా కొంచెం చెప్తారా? అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. వెయిట్ ఫర్ ఏ సెకండ్. కార్ట్లో యాడ్ చేసేది ప్రొడక్ట్స్. కార్డ్ ప్రొడక్ట్స్. ఇంకా డిస్కౌంట్. డిస్కౌంట్ అని డిస్కౌంట్ ఉంటుంది. చేస్తాం. చూస్తాం. సో ఇవన్నీ కూడా కీ ఫీచర్స్ అన్నమాట. ఖచ్చితంగా ఈ ఫీచర్స్ ఉంటేనే మనం ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని రన్ చేయగలుగుతాం. అవునా? ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఒక అమెజాన్కి వెళ్ళాను. అమెజాన్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఏం అబ్జర్వ్ చేస్తాను? అట్ ఫస్ట్ ఏదైనా ప్రోడక్ట్ కావాలి అంటే ప్రోడక్ట్ ని సర్చ్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉండాలి. ఆమె కరెక్ట్? ఆ తర్వాత ఆ ప్రోడక్ట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ మొత్తం నేను చూసుకునేలా ఉండాలి. బికాస్ ఇట్స్ నాట్ ఆఫ్లైన్ షాప్ అన్నమాట, ఆన్లైన్ కాబట్టి, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని మనకు తెలియాలి. వన్స్ అది తెలిసిన తర్వాత అందులో ఇంకేమైనా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయా, లేకపోతే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది కూడా చూస్ చేసుకుంటాం కదా. ఆ మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి కూడా చూస్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్, ఇక్కడ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందా లేదా అనేది చూసుకుంటాం కదా. ఈ కీ ఫీచర్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను కీ ఫీచర్స్ అన్ని చెప్తాను, లిస్ట్ రాయండి ప్రతి ఒక్కరు. ప్రోడక్ట్ క్యాటలాగ్. ఫస్ట్ కీ ఫీచర్ ఏంటి? ప్రోడక్ట్ క్యాటలాగ్. ఈ ప్రోడక్ట్ క్యాటలాగ్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్ ఇమేజ్ కానీ, ప్రోడక్ట్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ, ప్రోడక్ట్ కి సంబంధించిన వేరియంట్ కలర్స్ గురించి కానీ టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ప్రోడక్ట్ క్యాటలాగ్ అనేది. అవునా? అట్ ఫస్ట్ మనకి కావాల్సిన ఈ కామర్స్ వెబ్సైట్ లో కావాల్సింది ఏంటి? ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ క్యాటలాగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, క్లియర్? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్, చెప్పిషిత. ప్రోడక్ట్ క్యాటలాగ్ కి మీనింగ్ ఒకసారి మళ్ళీ చెప్పరా? లిస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ విత్ ఇమేజెస్ అండ్ డిస్క్రిప్షన్. విత్ ఇమేజెస్ అండ్ డిస్క్రిప్షన్. ఇమేజెస్ ఉంటాయి చూసారా? అండ్ అలాగే అక్కడ పర్టికులర్ రీల్స్ కూడా ఉంటాయి, చిన్న చిన్న రీల్స్. ఆ ప్రోడక్ట్ ని ఎలా వాడచ్చు, లేకపోతే ఇప్పుడు ఒక టాయ్ తీసుకున్నాను నేను, మా వాడికి ఒక టాయ్ తీసుకున్నాను, ఆ టాయ్ ని ఎలా ఫిక్స్ చేయాలి అనేది కూడా ఒక రీల్ ఉంటుంది. అవునా కదా? కదా. సో అలాగా మాన్యువల్ రీల్ చిన్నగా, అంటే జస్ట్ ఆ ప్రోడక్ట్ కి సంబంధించి చిన్న రీల్ కూడా ఉంటుంది. ఓకే, అంటే ఏంటి, అక్కడ మనం ఇమేజెస్ ని అప్లోడ్ చేసేలా ఉండాలి, డిస్క్రిప్షన్ ఇచ్చేలా ఉండాలి. అంటే నార్మల్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఇమేజెస్ ఇవ్వాలి, రీల్స్ ఇవ్వాలి, చిన్న చిన్న రీల్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళకంటూ ఒకటి ఆ ప్రోడక్ట్ గురించి క్లారిటీ రావడానికి. ఓకేనా? ఇవన్నీ ప్రోడక్ట్ క్యాటలాగ్ లో ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ సెర్చ్ అండ్ ఫిల్టర్స్. చాలా వరకు ఇది యూజ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. అవునా? సెర్చ్ బార్ అనేది యూజ్ చేస్తాం మనం ఎక్కువగా. అండ్ ఫిల్టర్స్ కూడా ఇస్తాం. ఇప్పుడు నేనే వెళ్ళాను, ఇప్పుడు స్విగ్గీ ఉంది, స్విగ్గీకి వెళ్ళాను. స్విగ్గీలో చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది, కానీ అక్కడ నాకు పర్టికులర్ గా వెజ్ ఫుడ్డే కావాలి అంటే అక్కడ నేను ఫిల్టర్ చేస్తానా లేదా? ఖచ్చితంగా. అవునా? ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ లో నెంబర్ ఆఫ్ టీవీస్ ని చూపిస్తాయి. ఆ టీవీస్ అన్ని చూపించినా కూడా నాకు అండర్
30,000లోనే కావాలి. అక్కడ నేను ఫిల్టర్ యూస్ చేస్తానా లేదా? సో అలాగా ఫిల్టర్ అనేది మనం చేసుకునే అంటే కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్కి వర్క్ ఈజీ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఫీచర్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ కదా. ఇస్ ఇట్ క్లియర్? ద నెక్స్ట్ థింగ్ ఈస్ పేమెంట్ గేట్వే కదా. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, ప్రోడక్ట్ చూసుకున్నాడు, బాగుంది, ఫిల్టర్ చేసుకున్నాడు, అంతా బానే ఉంది. అది ఎలా వెళ్తుంది? పే చేస్తేనే కదా, ఆర్ ఎల్స్ క్యాష్ ఆన్ డెలివరీ అని పెడితేనే కదా, ఏదైనా చేసి బుక్ చేస్తేనే కదా ప్రోడక్ట్ వెళ్తుంది. ఉత్తినే ప్రోడక్ట్కి కార్డులు వచ్చి వెళ్ళిపోవు, అవేమీ తెలియదు కదా. పేమెంట్ గేట్వే అనేది ఫిక్స్ చేసుకోవాలి. అక్కడే అడ్రసెస్ కూడా ఇస్తామన్నమాట. ఓకేనా? అంటే మనం అడ్రసెస్ మల్టిపుల్ అడ్రసెస్ ని సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, చూసారో లేదో, సేవ్ అడ్రస్ ఆప్షన్. అవునా? అవన్నీ కూడా పేమెంట్ గేట్వే దగ్గరే అయిపోతాయి. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ యూజర్ అకౌంట్స్ ఫర్ లాగిన్ అండ్ సి ఆర్డర్ హిస్టరీ. ఇప్పుడు మనం ఫస్ట్ అనుకున్నాం విపిఎస్, అవి డొమైన్ హోస్టింగ్స్ గురించి చెప్పాం చూసారా, షేర్డ్ డొమైన్ అవి చెప్పుకున్నాం, డెడికేటెడ్ డొమైన్, విపిఎస్ హోస్టింగ్ అని. విపిఎస్ హోస్టింగ్ అంటే ఏంటి? అడ్మిన్ అనేవాడు అడ్మిన్ చేతిలో ఉంటాడు. అడ్మినే కాకుండా మిగతా నెంబర్ ఆఫ్ యూజర్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్కి కూడా ఒక యూజర్ అకౌంట్ ఉంటుంది కదా. ఆ యూజర్ అకౌంట్ క్రియేట్ చేయడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. అడ్మిన్ డీటెయిల్స్ ఎలా అయితే ఉంటాయో యూజర్ డీటెయిల్స్ కూడా ఉండేలాగా లాగిన్ అనేది ప్రొవైడ్ చేయాలి. అవును కదా. మనకంటూ ఒక పర్టికులర్ లాగిన్ అనేది ఉంటుంది కదా, అండ్ అక్కడ హిస్టరీ ఉంటుంది మనం ఏదైనా క్రియేట్ చేస్తే. ఓకే, రాసుకోండి. ఇది ఎలా రాస్తారంటే యూజర్ అకౌంట్ ఫర్ లాగిన్ అండ్ టు సీ ఆర్డర్ హిస్టరీ. టు సీ ఆర్డర్ హిస్టరీ యూజర్ అకౌంట్ అనేది. ఓకే. మరి ట్రాకింగ్ ఆర్డర్ దేనికి ఎందుకు వస్తుందా? అందులోనే అండి. ఓకే ఓకే. ఆర్డర్ ట్రాకింగ్ ఇవన్నీ అందులోనే వస్తాయి. అది కూడా రాసేసుకోండి, అది కూడా ఒక కీ ఫీచరే. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ పెట్టేసి ఆర్డర్ ట్రాకింగ్. నేను నెక్స్ట్ చెప్పేదాన్ని అంతలో కుమారి గారు అడిగారు. ఓకే. ఆర్డర్ ట్రాకింగ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ మన్స్ ఆర్డర్ పెట్టేసాక అది ఎప్పుడు వస్తుందో ఏంటో అని మనము కూర్చోకూడదు, వాళ్ళకి ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేయాలి, అంతే కదా. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ షాపింగ్ కార్ట్. యాడ్ టు కార్ట్ అని చూస్తాం మనం ఆల్మోస్ట్. అసలు ఏమేం పెట్టాము అనేది తెలియకుండా వెళ్ళి పే చేసామంటే ఎవడైనా పే చేస్తాడా? చూసిన ప్రతి ఒక్కటి యాడ్ చేసుకుంటూనే ఉంటాం కదా. అన్నీ కొనొచ్చు కొంతమంది, ఒక్కొక్కసారి అన్నీ కొనం కూడా. సో కార్ట్ అనేది ఉండాలన్నమాట. ఓకే, అదొక కీ ఫీచర్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ చెప్పానా నెక్స్ట్ది? ఆగనా, నోట్ చేసుకున్నారా? అండ్ ద అప్లికేషన్ షుడ్ బి మొబైల్ ఫ్రెండ్లీ అప్లికేషన్ అనేది ఉండాలి. చెప్పాను కదా, డెస్క్టాప్లో అవైలబిలిటీ ఉండాలి అండ్ అలాగే మొబైల్లో కూడా అవైలబిలిటీ అనేది ఉండాలి మనం ఏదైనా వెబ్సైట్ని క్రియేట్ చేస్తున్నాం అంటే. బికాస్ ప్రతి ఒక్కరు కూడా ఐ మీన్ ల్యాప్టాప్ యూస్ చేస్తారు, డెస్క్టాప్ యూస్ చేస్తారు అనేది అయితే లేదు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆన్లైన్ షాపింగ్ అంతా కూడా యూజింగ్ మొబైలే. సో యూజర్ ఫ్రెండ్లీ ఉండాలన్నమాట, మొబైల్ ఫ్రెండ్లీ అప్లికేషన్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఇంకొకటి లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. మోస్ట్లీ ఇది అమెజాన్లో చూసే ఉంటారు అందరూ కూడా, ఆల్మోస్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటిల్లో చూసే ఉంటారు కదా. మనకు నచ్చిన లాంగ్వేజ్లోకి మార్చుకునేలాగా ఛాన్స్ ఇస్తుంది. హిందీ అండ్ ఇంగ్లీషే మోస్ట్లీ నచ్చిన లాంగ్వేజ్, అంటే తెలుగు కూడా ఉందనుకుంటా కదా. ఉంటుంది, అన్ని లాంగ్వేజెస్ ఉంటుంది అమెజాన్ అయితే. ఓకే, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం నోట్ చేసుకోవాలి. అండ్ ద అదర్ థింగ్ ఈస్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్. చూసే ఉంటారు, బిగ్ బిలియన్ డేస్ అని, 50% ఆఫ్ అని, బై వన్ గెట్ వన్ అని. ఈ ఆఫర్స్ని కూడా హైలైట్ చేయాలి వెబ్సైట్లో, అవునా? చూడండి, స్విగ్గీ ఓపెన్ చేస్తే చాలు 20% ఆఫ్. ఫ్రీడమ్ సేల్.
ఫ్రీడమ్ సేల్ అని ఇలాంటి చాలా డిఫరెంట్ వస్తూనే ఉంటాయి. ఇప్పటికప్పుడే బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అని ఇలా ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో ఆఫర్స్ అన్ని కూడా హైలైట్ అవ్వాలి వెబ్సైట్ లో. ఆర్ఎల్స్ పర్టికులర్ గా నేను వెళ్ళి టీవీ అని క్లిక్ చేశాక అయితే నీకు ఈ టీవీ మీద 50% ఆఫ్ ఉందని చెప్తే వాడు ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తాడా, ఇంకొకటి సెర్చ్ చేస్తాడా? బట్ ఆఫర్ అనేసరికి అటెన్షన్ గ్రాబింగ్ కాబట్టి ఖచ్చితంగా చూస్తాడు అనమాట. అవునా? ఇజ్ ఇట్ క్లియర్? నోట్ చేసుకోండి అది కూడా, ఆఫర్ అండ్ డిస్కౌంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ అడ్మిన్ డాష్ బోర్డ్. యూజర్ డాష్ బోర్డ్ ఎలా అయితే ఇస్తున్నామో అడ్మిన్ కి కూడా డాష్ బోర్డ్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ని క్రియేట్ చేసేలా ఉండాలన్నమాట. నేనే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేశాను త్రూ ఆన్లైన్. ఒక పికిల్ బిజినెస్ ఉంది నా దగ్గర. ఇషిత కొన్నది, వైష్ణవి కొన్నది, కామ్లీ కొన్నది, ఇలాగ 3 కొన్నారు. బట్ వాళ్ళ యూజర్ ఐడి ద్వారా వాళ్ళు లాగిన్ అయ్యి వాళ్ళ ఆర్డర్ని ట్రాక్ చేస్తున్నారు. మరి నేను కూడా ట్రాక్ చేయాలి కదా, వాళ్ళ ఆర్డర్ ఎంతవరకు వెళ్ళింది, అసలు మళ్ళీ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఏమైనా పెడితే నాకు తెలియాలి కదా. సో దట్స్ ద రీజన్ అడ్మిన్ డాష్ బోర్డ్ కూడా ఉండాలన్నమాట ఇక్కడ. ఓకే. ఇజ్ ఇట్ క్లియర్? కీ కీ ఫీచర్స్ అన్ని అర్థమయ్యాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పు వైష్ణవి, డౌట్స్ ఉన్నాయా? ఓకే. అండ్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్. ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఎన్ని టైప్స్, నేను కూడా నోట్స్ చూసే చెప్తున్నా, ఎందుకంటే ఇందులో పర్టికులర్ పాయింట్స్ మర్చిపోతాం కదా. ఆ పాయింట్స్ మర్చిపోకూడదని నేను కూడా నోట్స్ చూస్తూనే చెప్తున్నా, నోట్స్ ప్రిపేర్ చేసింది. ఓకే. ఎప్పుడైనా రాసింది బాగా గుర్తుంటుంది. టైప్స్ ఆఫ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ ఆర్ బిజినెసెస్, చాలా టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఈ-కామర్స్ వెబ్సైట్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. క్లియరా? చెప్పచ్చా? ఇప్పుడు ఇది ఎలా నోట్ చేసుకుంటారంటే B2B, B2B, B2B అంటే TO2 రాయొద్దు, 2 నంబర్ వేసుకోండి. ఓకేనా? చెప్పు మాధవి. బిజినెస్ టు బిజినెస్. ఎస్, బిజినెస్ టు బిజినెస్. చెప్పు మాధవి, హ్యాండ్ రైజ్ చేసో. B2B అని చెప్పారు కదా, అదే డౌట్ వచ్చి అడిగారు, మీరు అప్పుడే చెప్పేశారు. చెప్తాను అన్ని చెప్తాను, అందుకనే మళ్ళీ అలా కూడా రాసుకుంటారని చెప్తున్నా. B2B, TO2 రాయకండి, జస్ట్ 2 పెట్టి రాయండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ B2C. B2C అది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? B2C. నెక్స్ట్ థింగ్ ఇస్ C2C. C2C. అమ్మా మళ్ళీ చెప్తున్నా, 2 అంటే TO2, TWO2 ఇవి రాయొద్దు, 2 రాయండి. ఓకే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ C2B. C2B. క్లియరా? రాసారా? ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే. ఇక్కడ వచ్చేసి B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అన్నమాట. ఓకే. ఈ బిజినెస్ టు బిజినెస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి షాప్ కీపర్స్ కి, అంటే షాప్ కీపర్ కూడా ఒక బిజినెస్ మ్యానే కదా. సో ఇలా జరుగుతుంది అనమాట. షాప్ ఓనర్స్ కి కానీ, లేకపోతే ఇప్పుడు ఒక బాటా కంపెనీ ఉంది, నేను అంతా డిజైన్ చేశాను, చెప్పులు కానీ షూస్ కానీ అన్ని నేను డిజైన్ చేసుకున్నాను, నేను ఒక బిజినెస్ మ్యాన్ని. నేను ఇప్పుడు కుమారి గారికి షేర్ చేస్తున్నాను, ఎందుకంటే తను లోకల్ బిజినెసర్ అన్నమాట. సో తనకి నేను షేర్ చేస్తున్నా. దీన్ని ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ అంటాం? B2B B2B. అంటే బిజినెస్ టు బిజినెస్ డీల్ చేసుకుంటారు. ఇజ్ ఇట్ క్లియర్? రాసుకోండి. బిజినెస్ టు బిజినెస్, మ్యానుఫ్యాక్చరర్ టు షాప్ ఓనర్స్.
అలా రాసుకోండి. ఇందులో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇండియా మార్ట్, ఆలీబాబా ఇలాంటివన్నీ. ఇండియా మార్ట్ ఓకేనా? అంటే ఇవి ఎక్కువ హ్యూజ్ అమౌంట్ లో తీసుకునేవన్నీ అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి B2C సెకండ్ వన్ వచ్చేసి ఓకేనా? ఎగ్జాంపుల్స్ మళ్ళొకసారి రిపీట్ చేయి. ఇండియా మార్ట్, ఆలీబాబా, నెక్స్ట్ కి వెళ్ళనా? వైష్ణవితో ఆడేసుకుంటున్నది వాళ్ళ అమ్మాయి. అవునా వైష్ణవి? క్లియరే కదా? దానికి బోర్ అవుతుంది, నేను ఆడుకోవాలంట. ఓకే ఓకే, అది క్లియర్ కదా? ఇక్కడ B2Bలోనే 2 టైప్స్ ఉన్నాయంట గైస్. అది కూడా నోట్ చేసుకోండి. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్, ఒకటి సర్వీస్ బేస్డ్. ఓకే, ఇందాక మనం చెప్పుకున్న ఇండియా మార్ట్ అవి ఉన్నాయి కదా, అది ప్రోడక్ట్ బేస్డ్, అంటే చెప్పులు, బట్టలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? చెప్పి ఇషిత. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. అదే బిజినెస్ టు బిజినెస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. బిజినెస్ టు బిజినెస్ లో ఇందాక మనం చెప్పుకున్నదంతా కూడా ప్రోడక్ట్ బేస్డ్ చెప్పుకున్నాం. ఓకే, ఇండియా మార్ట్ లో ఇక్కడ కూడా అంతే, బిజినెస్ ఓనర్ నుంచి షాప్ ఓనర్ అలాగే వెళ్తుంది. అది ప్రోడక్ట్ బేస్డ్ అవుతుంది. సర్వీస్ బేస్డ్ అయితే ఏంటంటే సర్వీస్ ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్ కి సర్వీస్ ఇస్తారనమాట. ఓకేనా? రాసుకోండి. B2Bలో 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ లో ఒకటి ప్రోడక్ట్ బేస్డ్, ఇంకొకటి సర్వీస్ బేస్డ్. ఇప్పుడు B2B పెట్టి దానికి టూ లైన్స్ గీయండి. పైన ఒకటి, కింద ఒకటి. పైన ప్రోడక్ట్ బేస్డ్ రాసుకోండి, కింద సర్వీస్ బేస్డ్ రాసుకోండి. ప్రోడక్ట్ బేస్డ్ లో ఇండియా మార్ట్ అవన్నీ వస్తాయి, బిజినెస్ టు షాప్ ఓనర్ కి వెళ్తాయి అవి. అదే సర్వీస్ బేస్డ్ అయితే బిజినెస్ టు బిజినెస్ ఉంటుంది, ఒకళ్ళ సర్వీస్ ఇంకొకరికి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? అర్థమైందా? అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఆ ఐటీ కంపెనీస్ ఏం చేస్తాయి, బ్యాంక్స్ కి బ్యాంక్స్ వెబ్సైట్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయి కదా. అంటే జస్ట్ లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి TCS ఉందనుకోండి, TCS ఏం చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే తన వెబ్సైట్ ని ఎంత సెక్యూర్ గా ఉంచుకోవాలి, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ జస్ట్ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాయి, ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ని ఇవ్వరు, వీళ్ళకి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తారు అలా అన్నమాట. ఓకేనా? బిజినెస్ టు బిజినెస్ సర్వీస్ బేస్డ్ అంటేనే. ఇక్కడ వచ్చేసి అప్వర్క్ ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. అప్వర్క్, TCS, ఐటీ కంపెనీస్ లో అయితే TCS, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఓరియంట్ సిమెంట్స్ అండ్ ఇన్ఫోసిస్. ఇక్కడ ఇన్ఫోసిస్ ఏం చేస్తుందంటే ఓరియంట్ సిమెంట్స్ కి సంబంధించిన సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటది. వాళ్ళ వెబ్సైట్ ని మెయింటైన్ చేయడం కానీ, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అవన్నీ క్లియర్ చేస్తూ ఉండడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటది. ఓకేనా? అర్థమైందా సర్వీస్ బేస్ అంటే? అమ్మ B2Bలో ఎన్ని ఉన్నాయి రా దేవుడా. ఓకే, నెక్స్ట్ B2C, బిజినెస్ టు కస్టమర్. నోట్ చేసుకోండి. బిజినెస్ నుంచి ఇండివిజువల్ కస్టమర్ కి సేల్ చేయడాన్ని B2C అంటాం. బిజినెస్ డైరెక్ట్లీ సేల్స్ టు కస్టమర్స్. బిజినెస్ డైరెక్ట్లీ సేల్ టు
కస్టమర్. ఓకేనా? సెల్ చేస్తుంది అనమాట. ఇక్కడ డైరెక్ట్ ఒక బిజినెస్ నుంచి కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ బిజినెస్ ఎవరు? ఫ్లిప్కార్ట్, అమెజాన్, అవి బిజినెసెస్ అవుతాయి. డైరెక్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతేనా? మింత్రా, అలాగా ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. బిజినెస్ డైరెక్ట్లీ సెల్ టు కస్టమర్, B2C అంటే. ఓకేనా? ఎందుకు ఇవి అంత పర్టికులర్ గా చెప్తున్నానంటే రేపు పొద్దున్న మీకు ఒక క్లయింట్ వస్తే మీరు ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ ని క్రియేట్ చేయాలో మీకు తెలియాలి, లేదా మీరే ఒకటి స్టార్ట్ చేస్తుంటే మీకు తెలియాలి. ఓకే? అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ C2C. C2C. C2C అంటే కస్టమర్ టు కస్టమర్ అన్నమాట. ఇలా ఏదైనా చెప్పగలరా? కస్టమర్ టు కస్టమర్, కస్టమర్ సెల్ ప్రొడక్ట్స్, సర్వీసెస్, అలా ఏమున్నాయి చెప్పగలరా? అంటే ప్రోడక్ట్స్ కొంతమంది వాళ్ళు మా కూపన్ కోడ్ యూజ్ చేసుకొని కొనండి అంటారు కదరా వాళ్ళు. ఆహా, అవి కాదు. అంటే ఏంటంటే OLX. ఓహో. OLX అంటే ఏంటి? నేను అవునవును, మనం వెళ్ళి వాడని యూజ్ వస్తువులు. చేసిందో యూజ్ చేయబోయేదో ఏదో పెట్టేస్తా. నేను ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్ పెడతా. అది ఎవరు కొంటారు? మళ్ళీ కస్టమరే కొంటాడు. కస్టమరే పెడుతున్నాడు, కస్టమరే కొంటాడు. ఓకేనా? క్లియరా? OLX సింపుల్ గా చెప్పాలి అంటే. ఈబే, OLX లాగే ఈబే కూడా. అంటే యూజ్ చేసిన ప్రోడక్టో లేకపోతే ఏదో ఒకటి. ఈబే మోస్ట్లీ అంతా కూడా ఆ, వేరొకరికి ఇండివిజువల్ గా సేల్ చేసుకోవడానికి, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ని మనం ఇంకొకరికి సేల్ చేసుకోవడానికి. ఓకేనా? క్లియరా ఇది C2C అనేది? నెక్స్ట్ C2B. కస్టమర్ టు బిజినెస్. కస్టమర్ టు బిజినెస్. ఇక్కడ ఏంటంటే కస్టమర్ బిజినెస్ అంటే ఇండివిజువల్ గా వాళ్ళ ప్రోడక్ట్ ని వాళ్ళు సేల్ చేసుకోవడం కానీ వాళ్ళ సర్వీస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేయడాన్ని కానీ C2B అంటాం అనమాట. C2B కస్టమర్ నుంచి డైరెక్ట్ బిజినెస్ కి షేర్ చేస్తాం. ఓకేనా? అంటే సింపుల్ గా చెప్పాలి అంటే నేను అప్పడాలు, వడియాలు ఇవన్నీ చేసా. ఇవేం చేస్తా? నేను డైరెక్ట్ అమెజాన్ లో పెట్టుకుంటా తీసుకెళ్ళి. అక్కడ కస్టమర్ నుంచి ఒక బిజినెస్ కి వెళ్తుంది. అర్థమైందా? లేదా నేను అదేంటి గ్రాఫిక్ డిజైనర్ని. ఓకే, నేను ఒక కంపెనీకి లోగో డిజైన్ చేశా. అంటే ఏంటి? నా సర్వీస్ని నేను బిజినెస్కి ఇస్తున్నా. ఫ్రీలాన్సింగ్ అన్నమాట. ఓకే, అప్వర్క్, ఇలాంటివన్నీ కూడా C2Bలో యూజ్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఎగ్జాంపుల్కి రాసుకోండి. లోగో డిజైనింగ్ కానీ, ఒక ఫేస్బుక్ యాడ్ని రన్ చేయడం కానీ. క్లౌడ్ కిచెన్ ఉంది కదా, క్లౌడ్ కిచెన్ ఏముంది? 4 o'clock ఉంది సెషన్, జాయిన్ అవ్వండి, అప్పటికి అయిపోతుంది. ఇంకా అంతకన్నా క్లౌడ్ కిచెన్, ఎస్ క్లౌడ్ కిచెన్. ఓకే, గౌతమి చెప్పేది అదా? నాకు అర్థం కాలేదు క్లౌడ్ కిచెన్ ఏంటా అని. ఈరోజు సెషన్ గురించి చెప్తుంది అనుకున్నా. ఎస్, క్లౌడ్ కిచెన్ కూడా అందులోనే. ఓకేనా? ఇంకా ఉన్నాయి గైస్, ఇక్కడ ఇంకొక 2 టైప్స్ ఉన్నాయి. అంటే నేను ఇవన్నీ ChatGPTలో చూస్తున్నవి. D2C అంట, అది కూడా నోట్ చేసుకోండి, నేను కూడా నోట్ చేసుకుంటున్నాను. D2C టైప్ ఆఫ్ వెబ్సైట్. D2C అంటే డైరెక్ట్ టు కస్టమర్ అంట. డైరెక్ట్ టు కస్టమర్ అంటే మ్యానుఫ్యాక్చరర్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళిపోతుంది. ఇంకా మధ్యలో ఎలాంటి వెబ్సైట్స్కి వెళ్ళదు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి కస్టమర్కి వెళ్ళిపోతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి చూసారా? మింత్రా వాడివే ఉంటాయి అన్నీని. బయట వాడి తీసుకుంటాడు కానీ డైరెక్ట్ కస్టమర్కి వెళ్తుంది కదా, అది డైరెక్ట్ టు కస్టమర్ అంట. డైరెక్ట్ టు కస్టమర్. ఓకే, అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మామా ఎర్త్ ఒకటి ఉంది, బోట్ లైఫ్ స్టైల్ ఒకటి ఉంది, బాటా ఉంటుంది. బాటా డైరెక్ట్ ఒక కంపెనీ, అది ఆ కంపెనీ నుంచి కస్టమర్కి వెళ్ళిపోతుంది అంతే డైరెక్ట్ గా. మధ్యలో ఇంకా థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరు ఉండరు. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, వీళ్ళందరి దగ్గర ఉంటాయి కానీ కంపెనీ కూడా డైరెక్ట్ గా కస్టమర్ కి సేల్ చేస్తుంది అనమాట.
ఓకే, క్లియరా? ఇంకోటి ఏంటంటే B2G, జీ జీ ఫర్ గ్యాస్, జీ ఫర్ గవర్నమెంట్, B2G, బిజినెస్ టు గవర్నమెంట్, బిజినెస్ టు గవర్నమెంట్. ఏవైనా మనం ప్రోడక్ట్స్ సేల్ చేసేవి ఉంటే అవి డైరెక్ట్ మనమే, ఇప్పుడు బి అంటే బిజినెస్, ఎవరైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ డైరెక్ట్ గవర్నమెంట్ కి సేల్ చేసేలా అన్నమాట. ఓకేనా? నాకు ఒక పెద్ద, ఐ మీన్ సింపుల్ గా చెప్పాలి అంటే ఎలా అంటే, నాకు ఒక మిర్చి స్టఫ్ ఉంది, మిర్చికి సంబంధించిన మిల్ ఉంది. దాంట్లో నేను కారం ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ఆ కారం అనేది నేను డైరెక్ట్ బిజినెస్ ఎవరితో చేస్తాను, గవర్నమెంట్ కి ప్రొవైడ్ చేసేస్తాను. నాకు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నేను ఇంకా మధ్యలో ఎవరితోని మాట్లాడుకోకుండా డైరెక్ట్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తూ ఉంటాను. ఓకే, మన ఓన్ సర్వీస్ అన్నమాట. ఓకేనా? అలాగా. అండ్ ఐటీ సర్వీసెస్ ఉంటాయంట కూడా. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్సా? డి టు బి కదా? B2G, B2Z, గవర్నమెంట్, బిజినెస్ టు గవర్నమెంట్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే డైరెక్ట్ గా తనే సప్లై చేసేస్తుంది ఎలక్ట్రానిక్స్ అన్నిటిని కూడా గవర్నమెంట్ కి. ఓకే, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేయడానికి, అంటే లైక్ ఆధారు, ట్యాక్స్ సిస్టము, డిజిటల్ పోర్టల్స్ ని డివైడ్ చేయడం, డిజిటల్ పోర్టల్స్ ని మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా అంటే డైరెక్ట్ గా ఒక బిజినెస్ గవర్నమెంట్ తో మాట్లాడుకుంటుంది అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, సింపుల్ గా మనకు మనంగానే అనుకునేలా అయితే, నాకంటూ ఒక ఓన్ బిజినెస్ ఉంది, మిర్చిని ప్రొవైడ్ చేయడం. ఆ మిర్చిని నేను డైరెక్ట్ ఇంక ఏ కస్టమర్లతోని ఏ మాట్లాడుకోకుండా నా బిజినెస్ ని నేను డైరెక్ట్ గవర్నమెంట్ కి అప్పచెప్తాను. చేనేత వస్త్రాలు కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తారు కదా, రాఫ్కోల్, అది కూడా దీని కిందకే వస్తుంది కదా. ఏంటండి? చేనేత వస్త్రాలు, హ్యాండ్లూమ్స్ ఉంటాయి కదా, అంటే సొంతగా అది పెద్ద బిజినెస్ అయితేనే, ఏదో చిన్న చిన్న ఓహో, ప్రోడక్ట్ కాకుండా ఉన్నాయి కాదు వాళ్ళంటూ అంటే పెద్ద ఆప్కో అలాంటి షాపులు ఉంటాయి. అదే. ఇప్పుడు కుమారి గారు చెప్పినట్టుగా చేనేత వస్త్రాలు ఉంటాయి. వాళ్ళు ఒక పెద్ద ఫ్యాక్టరీని మెయింటైన్ చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీలో వచ్చిన ప్రోడక్ట్ ఏదైనా కూడా నేను బయట సేల్ చేయను, డైరెక్ట్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తాను అని అనుకునేవన్నీ కూడా B2G అవుతాయి అన్నమాట. ఓకేనా? క్లియరా? ఎస్ ఎస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ కి వెళ్ళిపోదామా? నోట్స్ రాసారా? కంప్లీటా? సో నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ ఈ కామర్స్ వెబ్సైట్. ఏవైనా బెనిఫిట్స్ చెప్పగలరా ఎవరైనా? ఏమేం బెనిఫిట్స్ ఉండొచ్చు ఇలాంటి వెబ్సైట్స్ వల్ల? ఇంటి నుండే బిజినెస్ చేయొచ్చు అన్నట్టు, మన ఇంటి దగ్గర నుండే బయటకి వెళ్ళకుండా ఇంటి దగ్గర నుంచి బిజినెస్ చేసుకోవచ్చు, అంటే ఆన్లైన్ చేసుకోవచ్చు. మనం ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టి, లో ఇన్వెస్ట్మెంట్ తో అయిపోద్ది అనమాట. అంటే బయట ఎవ్రీ మంత్ షాప్ కి మనం రెంట్ పే చేసి ఇలాంటిది ఏమి ఉండదు. ఫస్ట్ రాసుకోండి, లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్ తో అయిపోతుంది. నోట్ చేసుకోండి. ఎక్కువ మంది స్టాఫ్ అక్కర్లేదు, ఆన్లైన్ షాప్ పెట్టేసుకుంటాం కాబట్టి ఎలాంటి ఆఫ్లైన్ షాప్ ని మెయింటైన్ చేయక్కర్లేదు. దానికి లైట్స్, హంగామా, హడావిడి ఇలాంటివి ఏం అక్కర్లేదు. డైరెక్ట్ అంతా ఆన్లైన్ లోనే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫిజికల్ స్టోర్స్ అనేవి అస్సలు అక్కర్లేదు. ఓకేనా? లో ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి చెప్తారా ఎవరైనా? ఫ్రీ డెలివరీ. ఫ్రీ డెలివరీయా? ఫ్రీ డెలివరీ ఏంటి వైష్ణవి? లేడీ. అర్థం కాల. వన్ ఓకే, డే డెలివరీ ఉంటది కదా.
వన్ డే డెలివరీ ఉంటుంది. వన్ డే డెలివరీ అన్నీ కూడా గూడ్స్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది వన్ డే డెలివరీ అని కాదు. నో డెలివరీ ఛార్జెస్. డెలివరీ ఛార్జెస్ అన్నిటిలోనే ఉన్నాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అన్ని చెక్ చేయండి ఒకసారి. డెలివరీ మనకి ఛార్జ్ ప్రోడక్ట్ నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్ నచ్చకపోతే. నార్మల్గా ఏమైనా ఆఫ్లైన్ డిఫెక్ట్స్ ఉంటాయి, డిఫెక్ట్స్ ఆఫ్లైన్ ఉంటాయి. దాంట్లో కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అదే అదే కాదు. గ్లోబల్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఓన్లీ మనం పెట్టామనుకోండి ఆఫ్లైన్ లో ఒక్క చోటే కనిపిస్తుంది మనకి. మనకి ఆ చుట్టుపక్కల ఒక 20 మీటర్స్ 2 కిలోమీటర్స్ ఉన్న రేడియస్ లోనో 10 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వాళ్ళే వచ్చి తీసుకుంటారు, అంతే కదా. బట్ మనం ఆన్లైన్ చేయడం ద్వారా ఏమవుతుంది, గ్లోబల్ అవుతుంది. గ్లోబల్ అవుతుంది కదా. సో చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ సేల్స్ అనేది జరుగుతుంది అనమాట. మనకి ఫాస్టెస్ట్ గ్రో అన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్ రాసుకోండి. ఒకటి గ్లోబల్ రీసెర్చ్, ఒకటి లో ఇన్వెస్ట్మెంట్, ఇంకోటి ఫాస్టెస్ట్ గ్రోత్. గ్రోత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకి. రాసుకున్నారా? 3 రాసుకున్నారా? లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ రీసెర్చ్, ఫాస్టెస్ట్ గ్రోత్. ఇంకోటి ఇంకోటి స్టోర్స్ నేమ్ అని దాని రాస్తాను. నేను చెప్పేసాను ఇందాక, ఫిజికల్ స్టోర్స్ అక్కర్లేదు, లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని. ఇంకొకటి ఏంటి, 24/7 అవైలబిలిటీ అనేది ఉంటుంది, అవునా? ట్వంటీ 4/7 అవైలబిలిటీ ఉంటుంది. అదే మనం ఫిజికల్ షాప్ పెడితే 24/7 కూర్చోగలమా మనం? అవుతుందా? అదొక బెనిఫిట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ డేటా అనలిటిక్స్. అంటే ఎంత స్టఫ్ ఉంది, ఇంకా ఎంత స్టఫ్ తెచ్చుకోవాలి, లేకపోతే ఎంత స్టఫ్ మనం ఇంకా సేల్ చేయొచ్చు, ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా మనకి. లేకపోతే ఎంత సేల్ అయింది ఈ మంత్ లో, ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా క్లియర్గా ఈజీగా మేనేజ్ చేసుకోగలుగుతాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ మార్కెటింగ్, పర్సనలైజ్డ్ మార్కెటింగ్. డేటా అనలిటిక్స్ రాసేసుకున్నాక పర్సనలైజ్డ్ మార్కెటింగ్. ఎక్కువ ఒక్కసారి మార్కెటింగ్ చేస్తే అది రిపీటెడ్గా కనిపిస్తూనే ఉంటుంది కదా. అలా రిపీటెడ్గా కనిపించినప్పుడు ఎక్కువ పర్చేసెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ట్రాన్సాక్షన్స్. ఎస్, ట్రాన్సాక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేవి వస్తాయి. అదే మనం ఒక షాప్ దగ్గరికి వెళ్ళామనుకో, అక్కడ ఫోన్ పేయో లేకపోతే బై హ్యాండ్ క్యాష్ ఇవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇక్కడైతే క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉంటుంది, డెబిట్ కార్డు ఉంటుంది, జీపే, ఫోన్ పే, ఇంకా ఏ పే కావాలంటే ఆ పే చేసుకోవచ్చు, అవును కదా, ఆన్లైన్ అనేది. నోట్ చేసేసుకున్నారా? వన్ సెకండ్. యా, మ్యూట్ లో పెట్టాను, నేనే మ్యూట్ లో పెట్టాను. క్లియరా? నోట్ చేసుకున్నారా అన్నీని? నెక్స్ట్ కి వెళ్ళిపోనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఏమైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? మీకు ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో ఎంతవరకు అర్థమైంది? రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? వెబ్సైట్స్ గురించి నోరిప్పి మాట్లాడొచ్చు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పద్దా?
కావాలా వద్దా? అది కూడా నోరెప్పరా? నీకు చెప్పండి ఏమైనా మేడం. అర్థమైందా? చెప్పండి. అర్థమైందా? ఒక్కొక్కటి చెప్పండి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే ఒక్కొక్క వెబ్సైట్ చెప్పండి. మీకు అర్థమైంది కదా ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్, లేకపోతే ఇన్ని టైప్స్ ఆఫ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి అని తెలిసింది. అందులో ఏవేమిటి? కారం కాఫీ అనే స్వీట్ కారం కాఫీ అనే ఒకటి వెబ్సైట్ ఉందిరా. దాంట్లో 80 years అబో ఆమె కూడా పికిల్స్ అవన్నీ చేసి అమ్ముతారు. ఓకే, ఇంకా తెలిసినవి చెప్పండి రా. అర్థమైందా అర్థం కాలేదా? బోర్ కొట్టేస్తుందా? ఓహో, కోమలి ఏం చేస్తున్నావు నువ్వు? ఓకే, అయితే స్కిప్ ఇట్. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదు, మీకు తెలుసు కదా. జొమాటో అక్క, ఫుడ్ డెలివరీ. ఓకే, జొమాటో. ఇంకా పర్పల్. పర్పల్. పర్పుల్ అనేది ప్రోడక్ట్స్, ఆల్ స్కిన్ కేర్, బ్యూటీ హెయిర్ ప్రొడక్ట్. కేర్, బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని. నెక్స్ట్ మామా ఐ ఎర్త్. టోక్రీ. మామా ఎర్త్ నేను చెప్పేసా, మళ్ళీ చెప్పద్దు తూచ్. నేను ఐ చెప్పేసా. టోక్రీ. టెక్నాలజికా, విష్ కేర్ అవన్నీ బ్యూటీ ప్రొడక్ట్స్. ఇంకా ఐ కోమలి టోక్రీ. నువ్వు అన్మ్యూట్ చేసి చెప్పు. నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావు నాకు తెలియట్లేదు. నువ్వు నిద్రపోతున్నావా ఏంటి? కళ్ళు తెరుచుకుని నిద్రపోతుంది అనుకుంటా కోమలి ఏమన్నా ఇవాళ. ఆ అందుకే నా కళ్ళు తెరుచుకుని నిద్రపోతున్నావా అని. నువ్వు కళ్ళు ఇంత పెద్ద సైజ్ చూపించుకో. చెప్పు వెబ్సైట్స్ గురించి. ఏదైనా గ్రాసరీ వెబ్సైట్ ఒకటి చెప్పండి. గ్రాసరీస్. బిగ్ బాస్కెట్. రిలయన్స్ మార్ట్. బిగ్ బాస్కెట్. ఈవేళ కోమలి నువ్వు నన్ను రికార్డింగ్ అడుగు చెప్తా. ఈవేళే కాదు రేపు కూడా ఆల్బర్ట్స్. ఇంకా అక్క బ్లింకిట్ కూడా ఇస్తాడు కదా. ఏంటమ్మా? బ్లింకిట్. బ్లింకిట్, జెప్టో, డిమార్ట్. డిమార్ట్, జిప్టో. మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, జిప్టో. జెప్టో. చెప్పాను జెప్టో. ఇంకా చాలా లైవ్. ఇంకేమైనా తెచ్చుకుందామా? ఓకే, నువ్వు అడుగు చెప్తా. ఈవేళ నువ్వు నిద్రపోతున్నావు నాకు అర్థమైంది, కానీ నీ పని అయిపోయింది. టూల్స్ టు బిల్డ్ ఈ కామర్స్ వెబ్సైట్. టూల్స్ టు బిల్డ్ ఈ కామర్స్ వెబ్సైట్. ఏమేం టూల్స్ కావాలో తెలియాలి కదా. ఏ ప్రోడక్ట్ టైప్. ప్రోడక్ట్స్ ప్రోడక్ట్ టైప్. ఏంటి అని, ఎక్కడ సేల్ చేయాలి. చెప్పనా వెబ్సైట్స్ ఏమేమిటో? ఇంకా వద్దా? అక్క ఒకసారి మళ్ళీ చెప్పారా? టూల్స్ టు బిల్డ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ మా. ఒక ఈ కామర్స్ వెబ్సైట్ బిల్డ్ చేయాలి అంటే మనకి ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్స్ కావాలి అవి, లేకపోతే ఏ ఏ టైప్ ఆఫ్ టూల్స్ ని వాడాలి అనేది యూజర్ ఫ్రెండ్లీ టూల్స్. నేను చెప్తాను మీరు చెప్పొద్దు, నేను చెప్తాను ఏంటి అనేది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్ ప్లస్ కామర్స్ వెబ్సైట్. వర్డ్ ప్రెస్ రాసుకోండి. వర్డ్ ప్రెస్ మీకు తెలుసు కదా. వర్డ్ ప్రెస్ ప్లస్
కామర్స్, WOO, ఊ, WOO, ఊ కామర్స్. ఇవి రెండు కలిపితే ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని క్రియేట్ చేయొచ్చు. మెన్షన్ ఇట్ హియరా? ఓకే, షూర్. కామర్స్, WOO, వన్ సెకండ్, COMMERCE, కామర్స్. ఓకే. వర్డ్ ప్రెస్ అనేది ఒక వెబ్సైట్, అందులో ప్లగిన్ వచ్చేసి కామర్స్ ప్లగిన్ అనమాట. కామర్స్ ప్లగిన్ క్రియేట్ చేయడం ద్వారా మనం అక్కడ ఈ కామర్స్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకుంటాం వితౌట్ కోడింగ్. ఓకే, వితౌట్ కోడింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి విక్స్, WIX, విక్స్. ఇంకో వెబ్సైట్ వచ్చేసి విక్స్, ఈ కామర్స్ వెబ్సైట్. అది కూడా రాస్తున్నాను, WIX, విక్స్. స్మాల్ బిజినెసెస్ కి క్రియేటివ్ గా పోర్ట్ఫోలియోస్ ని అవి ఆన్లైన్ స్టోర్స్ ని క్రియేట్ చేయడానికి ఈ విక్స్ అనేది కూడా బాగా యూజ్ అవుతుంది. wix.com విక్స్ ఈ కామర్స్. wix e-commerce. ఓకే. సింపుల్ గా చెప్పాలి అంటే బొటీక్స్ కి, ఆర్టిస్ట్, ఇలాంటి వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో బిల్ట్ ఇన్ ఎస్ఈఓ ఉంటుంది అనమాట. బిల్ట్ ఇన్ ఎస్ఈఓ ఫీచర్ అనేది ఉంటుంది. అంటే పర్టికులర్ గా మనం ఎస్ఈఓ చేయక్కర్లేదు. యాజ్ ఏ బిగినర్ ఫ్రెండ్లీగా యూజ్ చేసుకోవాలి అంటే మనం విక్స్ ఈ కామర్స్ వెబ్సైట్ అనేది యూజ్ చేసుకుంటే, అంటే ఇప్పుడు అది జస్ట్ లైక్ ఏ టెంప్లెట్ అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే ప్రీ డిజైన్డ్ టెంప్లెట్. ఆ టెంప్లెట్ ని యూజ్ చేసుకుని మనకి నచ్చినట్టుగా ఈ కామర్స్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎక్కువగా ఎవరు వాడతారు? స్మాల్ బిజినెసెస్ వాళ్ళు వాడతారు, బికాస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి. ఓకేనా? జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. మనం క్యాన్వాలో చూడండి ఎలా చేస్తాము. ఏదైనా ఒక ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ ఎలిమెంట్ ని తీసుకొచ్చి మనకి నచ్చిన చోట ప్లేస్ చేసేసుకుంటాం. అలాగా యూజర్ ఫ్రెండ్లీ ఉండేది ఈ కామర్స్ వెబ్సైట్ అన్నమాట. విక్స్ ఈ కామర్స్. ఇది పేడా ఫ్రీనా? ఫ్రీ అనుకుంటా. విక్స్ ఈజ్ ఫ్రీ ఆర్ నాట్? వర్డ్ ప్రెస్ అయితే ఏదైనా ప్లగిన్ కి అక్కడ పే చేయాల్సి వస్తే పే చేస్తాం. ఫ్రీ ప్లానే విక్స్ అనేది. ఓకేనా? ఓకే. ఉమ్. వీటిలో వచ్చేసి పెయిడ్ కూడా ఉంది, ఫ్రీ ప్లాన్ కూడా ఉంది. ఓకేనా? అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ప్లాన్స్ ఉన్నప్పుడు మనకి పూర్తి యాక్సెస్ అనేది ఉండదు. ఓకేనా? పూర్తి యాక్సెస్ ఉండదు. ఇంకొకటి వచ్చేసి స్క్వేర్ స్పేస్, SQUARE, స్క్వేర్ స్పేస్. ఇది కూడా సేమ్ ఇందాకలాగే విక్స్ లాగే డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్సైట్ బిల్డర్ అన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద యూజర్ ఫ్రెండ్లీ బిగినర్ వెబ్సైట్ బిల్డర్ అన్నమాట. ఇది కూడా ఇవన్నీ వెబ్సైట్ ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ అన్నమాట, వెబ్సైట్ బిల్డర్స్. పోర్ట్ఫోలియోస్ ని క్రియేట్ చేయడానికి, స్మాల్ బిజినెసెస్ వాళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకోవడానికి ఈ స్క్వేర్ స్పేస్ అనేది కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ బిగ్ కామర్స్, బిగ్ కామర్స్, BIGCOMMERCE, బిగ్ కామర్స్. నెక్స్ట్ అది వచ్చేసి కొంచెం మీడియం టు లార్జ్ ఉండే బిజినెసెస్ ఏవైనా యూస్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఇందులో కూడా ఇన్బిల్ట్ SEO అనేది ఉంటుంది. ఓకే, అండ్ మల్టిపుల్ ఛానల్ సెల్లింగ్స్ ఉంటాయంట ఇందులో కూడా. అంటే డిఫరెంట్ సెల్లింగ్స్ అనేవి ప్రిఫర్ చేసుకునేలాగా. అంటే ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ని చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసాం, నైకా ఉంది. నైకా అంతే ఏంటి, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ ఒక్కటే ఉంటది, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటాయా? నో. బట్ కమింగ్ టు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇలాంటివన్నీ ఏం చేస్తూ ఉంటాయి, మల్టిపుల్ ప్రొడక్ట్స్ ని సేల్ చేసుకోవచ్చు అక్కడ. అవునా? అండ్ అనలిటిక్స్ కూడా ఇన్బిల్ట్ గా ఉంటాయదంట.
ఈ సైట్ కి బిగ్ కామర్స్ అనే సైట్ కి అనలిటిక్స్ కూడా బిల్ట్ గా ఉంటుంది, ఇన్బిల్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కస్టమ్ డెవలప్మెంట్, సి కస్టమ్ డెవలప్మెంట్. ఓకే, ఇది ఒక టైప్ కంప్లీట్ కోడింగ్ తో చేసేది కస్టమ్ డెవలప్మెంట్ అనేది. కస్టమ్ డెవలప్మెంట్ ఇది టోటల్ గా కోడింగ్ తో చేసే వెబ్సైట్ అన్నమాట. అంటే ఇది మనకు అసలు పనికిరాని వెబ్సైట్, మనం వాడకూడని వెబ్సైట్. చెప్పేశాను కదా. షాపిఫై చెప్పానా? షాపిఫై షాపిఫై చెప్పలేదు. నోట్ చేసుకోండి. షాపిఫై ఇంకొకటి. ఇది కూడా బిగినర్ ఫ్రెండ్లీ అండ్ స్మాల్ టు మీడియం బిజినెసెస్ వాళ్ళు యూజ్ చేసుకునే లాంటి వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డరే ఉంటుంది, ఈజీగా డ్రాగ్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్స్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. నోట్ చేసుకోండి. ఒకసారి చెప్తారా మళ్ళా? ఎస్, ఒక్కొక్కటి చెప్తాను, నోట్ చేసుకోండి. యూజర్ ఫ్రెండ్లీ అన్నమాట. యూజర్ ఫ్రెండ్లీ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ షాపిఫై అనేది. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ టు మీడియం బిజినెసెస్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. రెడీ టు యూజ్ స్టోర్ అన్నమాట ఇది. రెడీ టు యూజ్ స్టోర్ స్మాల్ టు మీడియం బిజినెసెస్ యూజెస్. ఇంకొకటి వచ్చేసి ఫీచర్స్ ఇందులో ఏంటి అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ అన్నమాట. ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్బిల్ట్ ఉంది, అంటే డైరెక్ట్ ఉన్న టెంప్లెట్ ని తీసుకొచ్చి యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ మొబైల్ ఫ్రెండ్లీ పేమెంట్ ని కూడా ఇంటిగ్రేట్ చేసేసే ఉంది. పేమెంట్ ఇంటిగ్రేషన్ డన్. అంటే పర్టికులర్ గా పేమెంట్స్ కోసం మళ్ళీ మనం ఏమి ఈ ప్లగ్ఇన్ వాడడం ఆ ప్లగ్ఇన్ వాడడం అలాంటివి ఏం చేయక్కర్లేదు, ఇన్బిల్ట్ గా ఉంది ఆల్రెడీ. ఇస్ ఇట్ క్లియర్? నోట్ చేసుకున్నారా? చెప్తున్నాను రిపీటెడ్ గా, ఒకసారి చూడండి. షాపిఫై, కామర్స్ అంటే వర్డ్ ప్రెస్ ప్లస్ కామర్స్ వాడాలి. ఓకే. విక్స్ స్క్వేర్ స్పేస్ బిగ్ కామర్స్ కాదు, బిగ్ కామర్స్. ఓకే. బిగ్ కామర్స్ అండ్ కస్టమ్ డెవలప్మెంట్ అనేది టోటల్లీ డిపెండింగ్ ఆన్ ది కోడింగ్. ఓకే, క్లియరా?